డ్రగ్స్ వ్యవహారంలో కొంతమంది సినిమా వాళ్ళు చేస్తున్న విమర్శలు మరికొంతమంది అనుమానాలకు సమాధానం చెప్పారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. ముఖ్యంగా హీరోయిన్ చార్మి ఈ రోజు వేసిన పిటిషన్ల ప్రస్తావించిన అంశాలకు సమాధానమిచ్చారు. చట్ట ప్రకారమే శాంపిల్స్ తీసుకుంటున్నామని, విచారణ చాలా గౌరవంగా జరుగుతుందన్నారు. కేసుకి సంబంధించిన విషయాలు రహస్యంగా ఉంచుతున్నామని చెప్పారు. All principles of law are being followed in investigation. దాంట్లో ఒక్క చిన్న దారి తప్పడం కూడా లేదు. ఈవెన్ క్వశ్చనింగ్ లేకపోతే ఇంటర్వ్యూయింగ్ ఏదైనా ఉంది, బెస్ట్ ఇంటర్వ్యూయింగ్ టెక్నిక్స్ అక్రాస్ ది వరల్డ్ వాళ్ళకి ఒక మంచి రూమ్లో కూర్చోపెట్టి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు వీడియోగ్రఫీ జరుగుతోంది. సో ఎవరు ఏం రాస్తున్నారు అదే కాదు. 4 మెంబర్స్లో 2 సిట్ ఆఫీషియల్స్, మన సీలం శ్రీనివాస్ మరియు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వాళ్ళతో సహా ప్రతిరోజు ఇద్దరు మెంబర్ టీమ్. సో ప్రతిరోజు 4 మెంబర్ టీమ్ సెపరేట్గా ఒక ఇన్వెస్టిగేషన్లో క్వశ్చన్లో కూర్చోటోంది. చాలా ముందు నుంచి మార్నింగ్ 10:30 స్టార్ట్ అయ్యే వరకు నుంచి లాస్ట్ పాయింట్ వరకు మొత్తం క్వశ్చనింగ్ వీడియోగ్రఫీ ఉంది. మరియు ఆ వీడియో అప్పుడే కంప్లీట్ అయితేనే సీల్ చేసి మనమే పెడుతున్నాము. అదే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత కోర్టులో కూడా జమ చేయడం జరుగుతోంది. అదే ప్రకారం ప్రతి 8 అవర్స్ తర్వాత ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నారు, వాళ్ళకి అడగడం జరుగుతోంది. ఎవరికి క్వశ్చన్ అడుగుతున్నామో కి మీకు ఏదైనా మెడికల్ హెల్ప్ కావాలా, చెక్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా చెప్తే అప్పుడే బీపీ చెక్ అవన్నీ అక్కడే నడుస్తుంది. ఈ శాంపుల్స్ నిన్నటి వరకు 2 మనిషికి శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. బాడీ ఫ్లూయిడ్ శాంపుల్, హెయిర్ శాంపుల్ మరియు నెయిల్ శాంపుల్స్. అదే రిటర్న్ కన్సెంట్ తర్వాతనే డాక్టర్కి పిలవడం జరిగింది. వాళ్ళతో క్లియర్గా వీడియో రికార్డింగ్ చేసి రిటర్న్ కన్సెంట్ అయిన తర్వాతనే బాడీ ఫ్లూయిడ్స్ చట్టపరంగా తీసుకోవడం జరిగినాయి. ఎవరు రిఫ్యూజ్ చేస్తే మనమే కేస్ డైరీలో రాస్తాము కి వాళ్ళు కన్సెంట్ ఇవ్వలే. ఆ తర్వాత వాట్ ఎవర్ ది కోర్ట్ హ్యాస్ టు డిసైడ్, వాళ్ళు డిసైడ్ చేయవచ్చు. కానీ మనమే క్లియర్గా రాస్తాము ఈ కన్సెంట్ అడిగాము, ఇచ్చిన తర్వాతనే ఈ శాంపుల్స్ డాక్టర్కి పిలవడం కూడా కన్సెంట్ ఇచ్చిన తర్వాత జరుగుతోంది. మనిషికి కూడా ఈ సుప్రీం కోర్ట్ ఇచ్చిన గైడ్ లైన్స్ మనమే దాటలే. నేను మళ్ళీ చెప్తున్నాము, వీఆర్ అబ్సల్యూట్లీ ఫాలోయింగ్ ది లా టు ది లాస్ట్ పాయింట్. వీఆర్ అబ్సల్యూట్లీ విద్ ఇన్ ది పారామీటర్స్ ఆఫ్ లా. ఈ 2 లేడీస్కి వాళ్ళ నోటీసెస్లోనే రాయడం జరిగింది, మీరు ఎక్కడైనా కావాలంటే అక్కడే క్వశ్చనింగ్ చేస్తాము. దాంట్లో ఒక ఆమె ఎస్ఐటి ఆఫీస్ వస్తుంది, వాళ్ళ ఫాదర్ చెప్పారు కాబట్టి దాని గురించి ఎక్కువ నేను చెప్పము. ఇది ఎక్నాలెడ్జ్మెంట్ కాపీ మరియు ఇక్కడికి వస్తాము, ఇది కూడా చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈరోజు కోర్టులో చెప్పడం లేకపోతే ఇది చెప్పడంకి నేను లేడీ ఉన్నాను. వీ హ్యావ్ టోటలీ ఫాలోడ్ ది గైడ్ లైన్స్. అదే ప్రకారం నేను ఆల్రెడీ చెప్పాను, ఈ హెయిర్ శాంపుల్స్, బ్లడ్ శాంపుల్స్, నెయిల్ శాంపుల్స్ వితౌట్ కన్సెంట్ తీసుకోము. వాళ్ళు ఎవరైనా ఇష్టంగా ఒప్పుకుంటే ఓకే, లేకపోతే కేస్ డైరీలో రాస్తాము. వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంతే. వాళ్ళు ఆ తర్వాత జడ్జ్ గారు దగ్గర ఫైల్ వెళ్తే వాళ్ళు ఆలోచించవచ్చు వాళ్ళు దీనికి ఎందుకు ఇవ్వట్లేదు. దెన్ లేడీ ఆఫీసర్ గురించి చెప్పారు. ఇప్పటి వరకు 5 టోటల్ 27 కేసెస్లో ప్రతి ఒక్క క్వశ్చనింగ్ టీంలో మనమే ఒక లేడీ ఆఫీసర్ పెడుతున్నాము. ఈరోజు యాక్టర్ నవదీప్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఇన్స్పెక్టర్ జయలక్ష్మి ఇప్పుడే కూడా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. సో ఇప్పటి వరకు మనకి చట్ట తెలుసు, లేడీ ఆఫీసర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ మేల్ పర్సన్ హూ ఈస్ కమింగ్, వీఆర్ స్టిల్ కీపింగ్ 1 లేడీ ఆఫీసర్, నాట్ ఫర్ ఎనీ రీజన్ బట్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియెంట్. మన డిపార్ట్మెంట్లో ఉన్న లేడీ ఆఫీసర్స్ చాలా ఎఫిషియెంట్గా ఉన్నారు, ఇంటెలిజెంట్గా ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ టీమ్స్లో పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో చేస్తున్నాము. అదే ప్రకారం ఈ కొంతమంది అంటున్నారు డిపార్ట్మెంట్ నుంచి ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మన అడిషనల్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ రావు గారికి మరియు ఎస్టీఎఫ్ ఆఫీసర్ సిహెచ్ విజయ్ వీళ్ళిద్దరికీ ఈరోజు అధికారికంగా వీళ్ళిద్దరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం నామినేట్ చేయడం జరిగింది. సో దట్ దేర్ ఆర్ ఓన్లీ 2 sources of information. The additional commissioner of the department, Shri Rajshekhar Rao, who is present here, Rajshekhar Saab is here, and
STF ఆఫీసర్ CH విజయ్ వీళ్ళిద్దరికి డిపార్ట్మెంట్ పరంగా ఇది చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, NDPS యాక్ట్ అంటే ఓన్లీ కొనడం, అమ్మడం, పొజిషనే కాదు, వాడడం, ఇంతకు ముందు వాడడం, ఇంటిలో పెట్టడం, ఎవరు వేరే వాళ్ళకి మీరే ట్రై చేసేయండి చెప్పడం కూడా నేరం. దీస్ ఆర్ ఆల్ offenses under NDPS Act and only the investigating team knows ఎవరు ఏం తప్పు చేస్తున్నారు. సో దయచేసి అందరికీ రిక్వెస్ట్, అంటే లిమిటెడ్ నాలెడ్జ్ ద్వారా దీంట్లో జడ్జ్మెంట్లో కూర్చోవడం నేరం.